హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర కంకనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, మెకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కంకనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 7వ రోజు 90 లక్షల రేంజ్ లో నెట్ ను సాధించగా, అలాగే 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. హిందీలో ఈ మూవీ సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే, మొదటి రోజు 3.11 కోట్ల దాకా నెట్ ను సాధించగా, అలాగే రెండో రోజు 4.25 కోట్ల దాకా నెట్ ని సాధించింది. మూడో రోజు 4.87 కోట్ల దాకా సాధించగా, నాలుగో రోజుకు వచ్చేసరికి 1.27 కోట్ల దాకానే నెట్ ను సాధించింది. ఐదో రోజు 1.03 కోట్లు, అలాగే ఆరో రోజు 1.03 కోట్లు, ఏడో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ 90 లక్షల దాకానే నెట్ ను సాధించింది. ఇక ఈ మూవీ టోటల్ గా హిందీలో సాధించిన కలెక్షన్ 6.49 కోట్ల దాకా నెట్ ను అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల దాకా నెట్ ను అయితే అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల బ్రేక్ ఎవెన్ బరిలో దిగ్గా, మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 35 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయిన అప్పటి నుండి కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ అన్ని చోట్ల కూడా రిమాంబుల్ కలెక్షన్లు సాధిస్తుంది. వీకెండ్ లో ఎక్సలెంట్ హోల్ ని చూపించి దూసుకుపోయిన ఈ మూవీ వర్కింగ్ డేలోకి వచ్చేసరికి పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది. ఈ సినిమా లాభాలను అయితే ఓ రేంజ్ లో పెంచుతుంది. సినిమా 10వ రోజు మరోసారి ఎక్సలెంట్ హోల్ ని చూపిస్తూ అన్ని చోట్ల కూడా మంచి లాభాలను పెంచుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ 10వ రోజు మంచి హోల్ ని చూపించిందని చెప్పాలి. మూవీ ఇక్కడ 2.81 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా మరోసారి ఎక్సలెంట్ హోల్ ని చూపించి 3.66 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. అలాగే 6.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఓవరాల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, నిజాంలో 31.18 కోట్ల దాకా షేర్ ని, 14.57 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 15.80 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 11.32 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 7.06 కోట్ల దాకా షేర్, గుంటూరులో అయితే 8.92 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 8.07 కోట్ల దాకా షేర్, నెల్లూరులో అయితే 3.76 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 100.65 కోట్ల దాకా షేర్ ని, అలాగే 162.16 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.35 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 13.85 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 120.8 కోట్ల దాకా షేర్ ని, అలాగే 207.96 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 78.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని రిమాంబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ మిగిలిన రన్ లో 100 కోట్ల షేర్ మార్కు ప్రాఫిట్ లోకి ఎల్లుద్దో లేదో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజా మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేయగా, ఇక వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయితే అయ్యింది. రెండో వీకెండ్ వర్కింగ్ డే లో కూడా ఈ మూవీ మంచి హోల్ ని చూపించిందని చెప్పాలి. వీకెండ్ లో ఈ మూవీ కొంచెం గ్రోత్ ను చూపించి ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 50 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక ఈ మూవీ 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, నిజాంలో 14.62 కోట్ల దాకా షేర్ ని, లో 12.16 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 10.57 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 7.06 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 5.18 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 8.02 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 5.35 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 3.42 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 66.41 కోట్ల దాకా షేర్ ని, 3.55 కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.05 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 8.05 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 78.51 కోట్ల దాకా షేర్ ని, అలాగే 129.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా 3.50 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ రెండవ వారంలో ఆ మార్కును అందుకొని కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి భారీ బడ్జెట్ తో బరిలో దిగిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిస్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకొని మొదటి ఆటకే కలెక్షన్ల పరంగా అంచనాలు అయితే అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ రెండో వీకెండ్ లో మరింత స్లో డౌన్ అయ్యి, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ మరింత డ్రాప్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఏ మాత్రం అయితే జోరు అయితే చూపించలేకపోతుంది. ఈ మూవీ 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా
40 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. అలాగే 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 14 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాం లో 21.10 కోట్ల దాకా షేర్ ని, శ్రీడేట్ లో 11.33 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 11.38 కోట్ల దాకా షేర్ ని, లో అయితే 8.43 కోట్ల దాకా షేర్ ని, నెక్స్ట్ లో 4.61 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 7.66 కోట్ల దాకా షేర్ ని, అలాగే కృష్ణాలో 5.84 కోట్ల దాకా షేర్, నెల్లూరులో అయితే 4.36 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 74.71 కోట్ల దాకా షేర్ ని, అలాగే 112.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటకలో 5.40 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 4.80 కోట్ల దాకా షేర్ ని, కేరళలో అయితే 35 లక్షల దాకా షేర్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 19.32 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 14.41 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 118.89 కోట్ల దాకా షేర్ ని, అలాగే 220.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 14 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 104.11 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఈ టార్గెట్ అందుకోవాలంటే అసాధ్యమే కాబట్టి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత లాస్ ను బూడుసుద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ కన్నన్ లాంగ్ రన్ సొంతం చేసుకొని హిందీలో అయితే ఎక్సలెంట్ ఓల్ ని ఇప్పటికీ సాధిస్తూ దుమారం చేసుకుంటూ ఇప్పటికి 50 రోజుల్లో పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సెంటర్ లో ఇప్పటికీ వసూలు సాధిస్తూ, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 50 రోజులు పూర్తి అయినా గానీ ఇంకా షేర్ ను సాధిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటికైతే ఎండుకు వచ్చేసిందని చెప్పొచ్చు. హిందీలో అయితే రిమంబుల్ కలెక్షన్ తో ఇప్పటికీ షేర్ ను అయితే సాధిస్తుంది. 50 రోజులు పూర్తయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నిజంలో 101.50 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 34.11 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 23.52 కోట్ల దాకా షేర్ ని, నెక్స్ట్ లో అయితే 13.13 కోట్ల దాకా షేర్ ని, నెక్స్ట్ లో అయితే 9.82 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 14.56 కోట్ల దాకా షేర్ ని, 12.16 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 7.68 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 216.45 కోట్ల దాకా షేర్ ని, అలాగే 325.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటకలో 51.37 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 34.84 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 7.10 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 377.70 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 125.76 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 817.52 కోట్ల దాకా షేర్ ని, అలాగే 1707.97 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ 50 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 192.25 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.